రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలిపులి పంజా విసురుతుంది. కనిష్ట ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా సింగిల్ డిచ్చుకు పడిపోవడంతో భారీగా శీతల గాలులు వీస్తున్నాయి. దాంతో జనాలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. చలికి గజగజ వణికిపోతున్నారు. ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలోని అడవులు ఎక్కువగా ఉన్న మండలాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 9 డిగ్రీల కంటే తక్కువగా నమోదవుతున్నాయి. ఇక ఉదయం 9 గంటలైనా పొగమంచు తగ్గడం లేదు. అటు పొగమంచు కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమ వాహనాలకు లైట్లు వేసుకొని నిదానంగా ముందుకు సాగాల్సిన పరిస్థితి ఉమ్మడి జిల్లాలో నెలకొంది. మార్నింగ్ 10 దాటితే తప్ప జనం బయటికి రావడం లేదు. అలాగే సాయంత్రం 5 గంటల లోపే ఇంటికి ప్రయాణమవుతున్నారు. చిన్నారులు, వృద్ధులు చలి నుంచి రక్షణ పొందేందుకు స్వెటర్లు, జెర్కిన్లు ధరిస్తున్నారు. చీకటి అయిందంటే చాలు ఇంట్ల ముందు గ్రామీణులు చలిమంటలు వేసుకొని శీతల గాలి నుంచి కాస్త ఉపశమనం పొందుతున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి సత్యనారాయణ ఫోన్ లైన్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి సత్యనారాయణ, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అంటే. రచన, గుడ్ మార్నింగ్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి పంజా విసురుతుంది. వారం కిందట 15 డిగ్రీలు ఉన్న ఉష్ణోగ్రత ఇప్పుడు 1 డిజిట్ కు పడిపోయింది. అయితే కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో సిర్పూర్ మండలం అత్యల్పంగా 7 డిగ్రీలకు నమోదైంది. అయితే దీంతో పాటు మొత్తం మీద ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అయితే చలి పంజా విసురుతుంది. అయితే శీతాకాల గాలులు ప్రభావంతో కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. జనం గజగజ వణికిపోతున్నారు. ఉమ్మడి జిల్లాలో పలు మండలాల్లో సింగిల్ డిజిట్ గా నమోదైంది. ఉదయం 10 దాటితే తప్ప బయటికి రాలేని పరిస్థితి ఉంది. సాయంత్రం 5 గంటల నుంచే చలిగాలులు ప్రభావం కనిపిస్తుంది. ముఖ్యంగా ఏజెన్సీ అడవి ప్రాంతాన్ని ఆనుకొని ఉన్న పల్లెలను మంచు దుప్పటి కప్పేస్తుంది. ప్రజలు చలిమంటలు వేసుకొని ఉపశమనం పొందుతున్నారు. అయితే మరోవైపు చిన్నారులు, వృద్ధులు, అస్తమా రోగులు అయితే చలికి ఇబ్బందులు పడుతున్నారు. అలాగే వేకువ జామున పాల వ్యాపారులు, పేపర్ బాయిలు కావచ్చు, కూరగాయల విక్రయదారులు కావచ్చు, మున్సిపల్ స్వచ్ఛంద కార్మికులు కావచ్చు. అయితే రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ సత్యనారాయణ. చలి 0 స్థాయి